ఏ ఇండస్ట్రీలో అయినా ఒక హీరో వదిలేసిన మూవీ ఇంకో హీరో ఒప్పుకొని నటించడం కామనే. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలా ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. ఒకవేళ రిజెక్ట్ చేసిన మూవీ సక్సెస్ సాధిస్తే, అరే! నేను రిజెక్ట్ చేసి మిస్టేక్ చేశాను అని బాధపడతారు. ఒకవేళ ఫ్లాప్ అయితే నేను రిజెక్ట్ చేసి మంచి పని చేశాను అని అనుకుంటారు. అలా 'చిరంజీవి' రిజెక్ట్ చేసిన మూవీలో బాలయ్య నటించి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పారు. బాలయ్యకు తిరుగులేని స్టార్డమ్ అందించింది మూవీ. 'చిరంజీవి' రిజెక్ట్ చేసిన ఏ మూవీని బాలకృష్ణ యాక్సెప్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. 1991 సమయంలో అయితే అటు బాలకృష్ణ, ఇటు చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ టైంలో 'బి గోపాల్ రౌడీ ఇన్స్‌పెక్టర్' మూవీ కథను చిరంజీవి కోసం రెడీ చేయించి చిరంజీవికి వినిపించారు. చిరంజీవికి కథ బాగా నచ్చింది. కొన్ని డేట్స్ అడ్జస్ట్‌మెంట్ కాకపోవడంతో మూవీని రిజెక్ట్ చేశారు. ఆ కథ బాలయ్య దగ్గరికి వెళ్ళింది. బాలయ్య కూడా అప్పటికి చాలా సినిమాలలో నటించడానికి సిగ్నేచర్ చేశారు. ఆ కథలను కాదని 'రౌడీ ఇన్స్‌పెక్టర్' సినిమాలో నటించడానికి ముందుకొచ్చారు. 1992 జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసుకుంది మూవీ. 1992 వేసవిలో భారీ హైప్‌తో రిలీజ్ అయింది. ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ రావడంతో గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది మూవీ. ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పి నాన్ ఇండస్ట్రీగా నిలిచింది 'రౌడీ ఇన్స్‌పెక్టర్'. ఫస్ట్ వీక్‌లో అయితే నైజాం, సిడెట్, ఉత్తరాంధ్ర ఇలా ఏ ఏరియాలో చూసుకున్నా ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది. బాలయ్య యాక్టింగ్‌లో విశ్వరూపం చూపించారు. నిజం చెప్పాలంటే చిరంజీవి నటించినా అంతగా సక్సెస్ కాకపోయేదేమో మూవీ. బాలయ్య మాస్ పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టాడు. 35 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు, 5 డైరెక్ట్ కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శింపబడింది. టోటల్‌గా బాక్సాఫీస్ దగ్గర 7,00,00,000కి పైగా కలెక్షన్స్ రాబట్టింది 'రౌడీ ఇన్స్‌పెక్టర్'. బాలయ్య డైలాగులు, ఎమోషన్ సీన్స్, ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. బాలకృష్ణ, బి. గోపాల్ కాంబోలో తెరకెక్కిన సెకండ్ మూవీ 'రౌడీ ఇన్స్‌పెక్టర్'. ఈ కాంబోలో మొత్తం 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 2 సినిమాలు నాన్ ఇండస్ట్రీ హిట్స్‌గా నిలవగా, 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ సాధించాయి. ఒక మూవీ మాత్రం ఫ్లాప్‌గా మిగిలింది. ఈ మూవీ రిజెక్ట్ చేసిన చిరంజీవితో 2002 సంవత్సరంలో 'ఇంద్ర' మూవీ చేశాడు దర్శకుడు బి. గోపాల్. 'ఇంద్ర' అయితే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.